నా పేరు శేఖర్. నేను అమర్ ఫ్రెండ్ని. నేను అమర్ సిస్టర్ని. ఓ, అన్నయ్య నాకు తెలుసమ్మా. ఇంట్లో ఎవరైనా రండి, ప్లీజ్ కమ్. బామ్మ పూజలో ఉంది, వస్తుంది. అలాగే. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. సారీ, నాకు స్కూల్కి టైం అయింది, నేను వెళ్తాను. బాయ్. బాయ్. నమస్కారం అండి. నా పేరు శేఖర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అమర్ నేను హైదరాబాద్లో ఫంక్షన్లో కలిసాం. పరిచయమైన కొద్దిసేపట్లోనే నాకు ఎంతో కావాల్సిన వాడు అనిపించాడు. ఆ తర్వాత అమర్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. నేను నా ఫ్రెండ్ మా ఇంటికి బయలుదేరాం. అంకుల్, అమర్ యాక్సిడెంట్ నా వల్ల జరిగింది అంకుల్. నా వల్ల జరిగింది. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ కార్లో బయలుదేరాం అంకుల్. ఉన్నట్టుండే ఓ బిల్డింగ్లోంచి ఒక్కొక్క పిల్ల వెనకాలే దాన్ని పట్టుకోవడానికి చిన్న పాప సడన్గా నా కారు ముందుకు వచ్చేసారు. ఆ చిన్న పాప నా కారు కింద ఎక్కడ పడిపోతున్న టెన్షన్లో నేను రైట్ టర్న్ తీసుకున్నాను. నా కారు వెళ్ళి వాటర్ పైప్ లైన్ కొట్టింది. అర్థం నిండా నీళ్ళు. అప్పటికే నా కారు బలంగా తెన్ను కుట్టుకున్నట్టు నాకు శబ్దం వినిపించింది. కారు దిగి చూసేసరికి రక్త పడుగులు. అమర్ యాక్సిడెంటల్కి మొదలైన మా పరిచయం ఇలా ఓ యాక్సిడెంట్తో ముగుస్తుంది అనుకోలేదు. జరిగిన దాంట్లో నా తప్పెంతుందో నాకు తెలియదు. ఆ దేవుడు ఏ శిక్ష విధిస్తాడో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా భరించడానికి నేను సిద్ధం. ఎవరితో బాబు మాట్లాడుతున్నావు? వాడు మాట్లాడ్డు. అమర్ చనిపోయిన దగ్గర నుంచి వీడు వినడం మాట్లాడడం మానేశాడు. లేని కొడుకుని తలుచుకుంటూ వీడు బాధపడుతున్నాడు. ఉన్న కొడుకు ఏమైపోతాడోనని నేను బాధపడుతున్నాను. అయినా అమర్ అన్ని వయసుకు మించిన పనులే చేశాడయ్యా. చిన్న వయసులోనే పేరు అన్నీ సంపాదించాడు. అదే చిన్న వయసులో మా అందరికన్నా పెద్దవాడై వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి సిరి సంపదలు వాడి వల్లే వచ్చాయి. ఆ లక్ష్మి కూడా వాడితోనే వెళ్ళిపోయిందయ్యా. ఈ ఇంటికి కోడలు కావలసిన ప్రియ కూతురిలా బాధ్యతలన్నీ తానే మీద వేసుకుని కష్టపడుతోంది. సారీ బాబు, నువ్వేదో పలకరించడానికి వస్తే మా కష్టాలన్నీ నీతో. ఉండు బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను.